ఆక్వా రైతులకు నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆక్వా చెరువులన్నిటికీ కూడా అప్సడా రిజిస్ట్రేషన్స్ కంపల్సరీగా చేయించుకోవాలి. అయితే దీనికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, మన జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఆక్వా ఉత్పత్తులన్నీ కూడా విదేశీ ఎగుమతుల మీద ఆధారపడి ఉంటున్నాము. అయితే ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ లేని చెరువుల్లో పండించిన ఆక్వా ఉత్పత్తులకి దిగుమతి చేసుకోవడానికి విదేశాలు అనుమతించట్లేదు, అప్పుడు ఎగుమతులు లేక రేటు పడిపోయే అవకాశం ఉంది. మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీకి రాబోయే రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్ లేని చెరువులుకి అర్హత సాధించవు. సబ్సిడీ కోసం, పవర్ సబ్సిడీకి అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అలాగే భారత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు, PMMSY మరియు ఇతర ఆక్వా ప్రోత్సాహకాలకి కేవలం రిజిస్ట్రేషన్ ఉన్న చెరువులు మాత్రమే అర్హులు అవుతాయి. అలాగే ఇన్సూరెన్స్ మరియు ప్రకృతి విపత్తుల్లో వచ్చే నష్టపరిహారం కూడా కేవలం ఈ రిజిస్ట్రేషన్ ఉన్న చెరువులకు మాత్రమే అందుతాయి. కొన్ని చెరువులు రిజిస్ట్రేషన్ చేసుకుని కొన్ని చెరువులు మేము చేసుకోకపోతే ఏమవుతుంది అని అనుకున్న సందర్భంలో రిజిస్ట్రేషన్ లేని చెరువుల నుంచి ఉత్పత్తి అయ్యే ఆక్వా ఉత్పత్తులకు సరైన రేటు, గిట్టుబాటు రేటు లభించని పరిస్థితి రావచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, పవర్ సబ్సిడీకి కూడా ఈ అనుమతి లేని చెరువుల ఉత్పత్తికి సబ్సిడీ బంద్ చేసే అవకాశం ఉంది. అయితే ఎన్నో సంవత్సరాల క్రితమే అనుమతి పొందాము అంటే కుదరదు. 2020 తర్వాత అనుమతులు తీసుకున్న ఆక్వా చెరువులకు మాత్రమే. అలాగే రిజిస్ట్రేషన్ లేని చెరువుల్ని రాబోయే రోజుల్లో పూర్తిగా నిషేధించి ఆపివేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్సడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే అప్సడా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి ఏమేమి అవసరం ఉన్నాయి, దానికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్ని వివరాలు మేము మీకు చెప్తాము. మీ యొక్క భూ హక్కు పత్రాలు, తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని సబ్మిట్ చేయాల్సి ఉంది. ఒకవేళ మీరు కనుక కౌలు రైతు అయినట్లయితే మీ యొక్క అగ్రిమెంట్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. మరియు 10 రూపాయల స్టాంప్ పేపర్పై అఫిడవిట్ని కూడా సమర్పించాలి. జిరాయితీ భూమి కాని సందర్భంలో మీ యొక్క భూమి DKT పట్టా కానీ ఈనాం భూమి కానీ అయినట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ని VRO గారి ద్వారా పొందవచ్చు. రిజిస్ట్రేషన్కి ప్రతి ఎకరాకు 1000 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ప్రతి ఎకరాకి 1000 రూపాయల చొప్పున మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది.